ఏరా ఏం చేస్తున్నావు? రారా కూర్చో. మమ్మీ చెప్పరా. ఫ్రెండ్ వచ్చాడు, ఇంకో గ్లాస్ పాలు. సరే. ఇంకేంటి రష్యాలు? చాలా బోరింగ్ గా ఉందిరా. ఎక్కడికైనా బయటికి వెళ్దామా? బయటికి వెళ్తానంటున్నారు కదా, అక్కడే తాగండి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. ఒరే, మీరు ఇంట్లో నా ఎదురుగా ఉంటే నాకు వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మీరు ముందు బయటికి వెళ్ళిపోండి. సరే ఆంటీ, రారా, అమ్మ పర్మిషన్ ఇచ్చేసిందిగా, బయటికి వెళ్ళిపోదాం. సరే వెళ్దాం పద. మేడం, కొత్త డైరెక్టర్ వచ్చాడంట, కథ చెప్తాడంట. ఓకే, బ్రేక్లో వింటాను. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే అయితే. మేడం షార్ట్ రెడీ అంట మేడం. ఓకే, వస్తున్నా. ఇటు టర్న్ అవ్వండి. ఇటు కొంచెం బ్యాక్, కొంచెం స్మైల్. మేడం స్టార్ట్ చేయమంటారా? చెప్పండి. ఓపెన్ చేస్తే హీరో గారు కారులో దిగుతారు, మీరు పక్కనే మీ ఫ్రెండ్స్ తోటి షాపింగ్ చేస్తుంటారు. కట్ చేస్తే హీరోయిన్ కారులో అలా వెళ్తుంటది, విలన్స్ బండి వచ్చి ఆగిపోయింది అక్కడ. అతను ఎవరో కాదు, మీ బావగారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో చూసిన మీ బావగారే ఇక్కడ కూడా చూశారు. కట్ చేస్తే లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చేస్తుందండి. హీరో వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉండగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే చాలా చాలా సర్ప్రైజ్లతో ఆడియన్స్ అంతా షాక్. ఫుల్ ప్యాడింగ్ క్యాస్టింగ్ అంతా చాలా చాలా బాగుంది. అందరు క్లైమాక్స్ లో ఏడుస్తూనే ఉంటారు. చూస్తున్నంతసేపు థియేటర్ నుంచి ఎవరు బయటికి వెళ్ళరు. మధ్య మధ్యలో 2 సెంటిమెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయండి. తర్వాత కట్ చేస్తే ఫైట్స్, రౌడీలు మీ మీదకి అటాక్ చేయటం, అక్కడ మీరు కూడా ఉంటారు. మీరు కూడా ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతారు. చాలా చాలా రఫ్ ఆడిస్తారు. చివరికి మీరిద్దరు ఒకటవుతారు. ఎలా ఉంది మేడం స్టోరీ? చాలా బాగుంది. ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే. నిజంగా బాగుందా మేడం? సూపర్ ఉంది. సరే మేడం, ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు? త్వరలోనే స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. మేడం షార్ట్ రెడీ. వస్తున్నా. ఓకే, బాయ్. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఉండమంటున్నారు. నన్నా? ఎందుకు? ఎందుకు ఉండమన్నారు? కొత్త సీన్లు ఏమైనా యాడ్ చేశారా? ఏమో తెలియదు మేడం. సరే ఉంటాను. వెళ్ళి ఒక కాఫీ పెట్టరా. రే, ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? అవునా, చెప్తా. రే, ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? మనశ్శాంతి కోసం రా. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. కరెక్టే, నీకు ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను? నా కంపెనీ ఊరా. రే, కాలేజీకి వెళ్తున్నావని చెప్పి ఈ పనులేంట్రా?
సర్లే బిందాస్ మామ వచ్చేయ్. సరే పద. సినిమా మధ్యలో అయిపోతే ఇలాగే ఉండేది. హలో హలో, చెప్పండి. మేడం, మీరు పెద్ద హీరోయిన్, అన్నీ తెలిసిన వాళ్ళు. అతను పిల్ల డైరెక్టరు. అతని మాటలు పట్టించుకునేలా ఏదో కూరతనం. పైగా మీ సినిమాలు చూస్తూ పెరుగుంటాడు. ఏదో టైం బాగుండి ఇండస్ట్రీకి వచ్చాడు. మిమ్మల్ని కలిసి మీ మెప్పు పొంది ఛాన్స్ కొట్టి ఈ ఏదో పని చేశాడు. మీరే కొంచెం దయవుంచండి మేడం. అయినా నేనేం షూటింగ్కి రానని చెప్పట్లేదే. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కోటేశ్వరరావు గారు. నేను షూటింగ్కి వస్తానండి. ఆ అబ్బాయిని ఏం టెన్షన్ తీసుకోవద్దని చెప్పండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడేంటి ఫోన్ చేస్తున్నాడు కొత్తగా? ఏదో చూద్దాం. హలో హలో, మామ ఎక్కడున్నావు? ఏంటి సారు, ఎప్పుడు మేమే మీకు ఫోన్ చేసేవాళ్ళం కదా, కొత్తగా మీరు చేస్తున్నారేంటి? రే, నువ్వు ఎప్పుడు వెళ్తావే? అక్కడికి పోదాంరా. అక్కడికా? ఏంట్రా, నువ్వు ఎప్పుడు రావుగా? ఆప్ మామ, సగం జీవితం నాశనం అయిపోయింది. మిగిలింది నాకెందుకురా? అదేదో అక్కడికే వెళ్ళి పోగొట్టుకుంటా. వెళ్దామా? సర్లే, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. వస్తున్నాను, కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ మామా. బాయ్. లవ్ యూ. పాపం, వీడి జీవితం చూస్తే ఇలా అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏం చేయలేకపోయాడు. తప్పులు చేస్తే జీవితం సంకనాగిపోయిద్ది. సో మీరెవరు తప్పులు చేయకండి, ఓకే? ఏంటి మేడం మీకు ఈ పరిస్థితి? విధి అంతే బాబు, ఏం చేస్తాం? ఈ ఇంటిది నా స్నేహితురాలు. నా కర్మ కొద్దీ ఇక్కడికొచ్చి పడ్డాను. ఎట్లాగో నువ్వు డబ్బులు ఇచ్చుంటావు కదా, రా. మేడం, మీతో ఒక ఫోటో మేడం.
రా చిన్న, ఫోటో దిగుదాం. సరే మేడం, మళ్ళీ కలుస్తాను. వెళ్తాను మేడం. మరి పని? సారీ మేడం, నాకు అలాంటి అలవాట్లు లేవు. నా ఫ్రెండ్ బలవంతంగా తీసుకొచ్చాడు. బాయ్ మేడం. సరే బాబు. మగాళ్ళలో కూడా ఎంత మంచోళ్ళు ఉంటారా? నిజంగా గ్రేట్ బాయ్.